పాపం వస్తుంది కదా అని ఒక సంతృప్తి పడి పాపం ఆవిడ ఊరుకుంటుందమ్మా, ఏం చేయలేక. కానీ దానికి పరిష్కారం ఏంటంటే నిలబెట్టి అడిగేయాలి, మనుషులు అవసరమైతే కడిగేయాలి కదండి. ఎంత బాధ. ఇది ఊరికే పాపం ఆడవాళ్ళు చాలా మందిలో ఉండే ఒక సెంటిమెంటల్ సైకాలజీ ఏమిటంటే పొతడు వాడు ఎంత ఏడిపించుకు తింటున్నా సరే తగులుతుంది ఖచ్చితంగా. ఎందుకమ్మా తగిలేదు ఎవరికి? మీ భర్తకైనా. ఈవిడ భర్తకి రేపు పొద్దున అది ఆవిడకి తగులుతుంది కదా. అంతకంటే ఏమిటయ్యా నీ ప్రవృత్తి? ఏకాంతంగా విడిగా ఏమిటైపోతుంది ఈ రోజుల్లో. అప్పుడే పూర్వం అయితే భయపడచ్చు, ఇవాళ అంత ఇదేం లేదు. హాయిగా కూర్చోబెట్టి ఏమిటిది నేను ఇందాక చూశాను, ఏంటి పరిస్థితి? ఇప్పుడు అందం గురించి కూడా మాట్లాడద్దు. అందం గురించి కాపురాలు చేస్తారా? అవునండి. చేసుకున్నప్పుడు ఉన్న అందం తర్వాత ఉండదు, చేసుకున్నప్పుడు లేని అందం తర్వాత వస్తుంది. దాన్ని బట్టి ఉంటుందా? అందంగా లేకపోయినా కూడా చూడటం తప్పే. అది ఒక తాడి కట్టావు అగ్ని సాక్షిగా, కట్టుబడి ఉండాల్సిందే భర్త అయినా సరే భార్య. ఆ దృష్టితో వేరే వాళ్ళని చూస్తున్నారు కదా. మరి అలా చూస్తే ఏమనిపిస్తుంది? అది మీకు ఇలా సంతృప్తి పడ్డం అనేది చూడండి, ఇది తాత్వికంగా తప్పు. ఇది ఏమీ చేయలేక ఆ పాపం తగులుతుంది కదా అంటే ఎప్పుడో అప్పుడు ఏదో జన్మలో ఏదో పాపం తగులుతుందని మీరు సంతృప్తి పడి ఊరుకుంటారా? ఇక్కడ జీవితం నాశనం అవుతుంటే ఖచ్చితంగా నిలబెట్టి అడిగేయవలసింది, తేలిపోతుంది అది. ఖచ్చితంగా చాలామంది మారుతారమ్మా. మగాళ్ళు కూడా ఇవేమి ఇదివరకు ఉన్నంత రౌడీజంగా లేరు ఇప్పుడు. అన్నీ అయిపోయి అయ్యి బాబోయ్ ఇది ఇలా అడుగుతోందంటే ఏమిటో అని వాడు భయపడిపోతాడు. దాని పరిష్కారాలు దానికి ఉంటాయి. నాకు తెలిసిన ఓ కుటుంబం చెబుతాను, పేర్లు వద్దు, విషయం వద్దు. భర్త ఏదో ఇలా వేరే చూపుల్లో ఉన్నాడంటే ఆవిడ ఏం చేసింది తెలుసా? పెళ్ళి వాళ్ళకి 5 ఏళ్ళు 6 ఏళ్ళు. ఈవిడ చక్కగా ఒక కుర్రాన్ని వేసుకుని రిక్షాలో సినిమాకి వెళ్ళొచ్చింది. చక్క కుక్కగాడుకు చెప్పు దెబ్బ. బెస్ట్ పని. ఆ పని చూడగా చేసింది. చక్క చూస్తుండగా దిగింది. ఏమిటి ఇలా అన్నాడు, నువ్వేమిటి అలా అన్నాడు. నేను మానేస్తాను, నువ్వు మానేయను, సుఖంగా అన్యోన్య దాంపత్యం సుఖంగా ఉన్నారు, ఎప్పటికీ బాగున్నారు, వాళ్ళకి 70 ఏళ్ళు. ఆవిడ చెప్పిన సరదాగా నేను ఇలా చేశాను, నువ్వు కాదు స్టోరీ రాయవమ్మా ఈ విషయం అన్న. బుద్ధి రావాలి. ఆ చర్య ఏదో తీసుకోవాలి, కనీసం చర్చించడానికైనా మనం భయపడుతూ ఉంటే మనం ఏదో సంతృప్తి పడి ఆ పాపం ఎప్పుడో పీడిస్తుందనడం, లేకపోతే ఈయన మీద కోపాన్ని అత్తగారి మీద చూపించడం అదంతా అనవసరం. నేరుగా ఎవరు దోషం వారిని పట్టుకుంటే మంచిది. అమెరికాలో ఉన్న నా స్నేహితురాలు ఊళ్ళోకి వచ్చి ఏంటి రాలేదంటే కలలేదంటే అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో దింపేశాడు మా వారు. ఇండియాకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఫ్రెండ్స్తో ఒక గ్రూప్గా ఏ గోవాకో ఇంకెక్కడికో వెళ్తారట. ఆ తర్వాత ఇండివిజువల్గా ఒక పార్టీ ఉంటుంది వీళ్ళకి. ఇదంతా కూడా వైఫ్ని వదిలేసే, పిల్లల్ని వదిలేసే. మరి నువ్వు అడగరా ఈ విషయంలో అన్నాను. అని అంటే వాళ్ళు వేరే అమ్మాయిని ఏమన్నా తీసుకుని వాళ్ళు ఫ్రెండ్స్ ఒకసారి ఇండివిజువల్గా ఒకసారి ఇలా పెడతారట, ఇది వాళ్ళ సాంప్రదాయం అంట అని అంటే. సో డబ్బు ఉన్న వాళ్ళ ఆలోచనలు ఇలా ఉంటాయేమో, మధ్యతరగతి వాళ్ళ అనవసరంగా చేసుకున్నాను నేను అని చెప్పాను దాని బాధ. నిజంగా సార్ ఇలా చేస్తే వాళ్ళకి ఏం ఆనందం? సపోజ్ భార్య ఇలా చేస్తే అదే ఆ ఒక్క ఆలోచన ఉంటే ఆత్మవత్ సర్వభూతాలే వేదాంతం అర్థమైతే సరిపోతుంది. ఆ ఒక్క ఆలోచన వస్తే మరి చేయడు. ఆ ఆలోచన వచ్చేలా మీరు చెయ్యాలంటున్నాను. మీరు ఎన్ని సమస్యలు చెప్పినా ఇదే పరిష్కారం. అవును, ఆ ఆలోచన వచ్చేలా సఫర్ అవుతున్న వాళ్ళు చెయ్యాలి. వీళ్ళు చేయకపోవడం భయం వల్ల చేయకపోవచ్చు, సున్నితంగా ఉంటారు కొంతమంది. అది కాస్త తగ్గించుకుని గాంభీర్యం అన్నది అది. మీరు కఠినంగా ఉండదు, ఖచ్చితంగా ఉండండి. మీకు అన్యాయం జరుగుతుంది అడగడానికి ఏముంది దాంట్లో? అది ఒకటి పొరపాటు ఉంటే సరి చేస్తారు కదా. నేను ఆ ఉద్దేశంతో చూడలేదు, నా చూపే అంతా ఏదో చెబుతారు కదా, పోలేదు చెప్పనండి. అతని వివరణ అతను ఉంటుంది. సమస్యలు చర్చించుకోవడం మనకి పెద్ద అవసరం లేదు. అన్నిటికీ పరిష్కారం ఏమిటంటే మనకి తెలుగులో చెప్పిన మద్యంతో మనం ముగించుకుంటే మంచిది. ఒరులే జవిజొనరించిన నరవర అప్రియము తన మనంబునకగు తానొరుడకున విశేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్. భారతంలో ఆంధ్ర మహాభారతంలో తిక్కన గారు శాంతి పర్వంలో చెప్పినటువంటి పద్యం భీష్ముడు చెబుతాడు. ఇతరులు ఏ పని చేస్తే మనకి బాధ అనిపిస్తుందో అది ఇతరుల పట్ల మనం చేయకుండా ఉంటే అంతకంటే మించిన ధర్మం ఏమీ లేదు. అన్ని ధర్మశాస్త్రాలు ఇంతే చెప్పాయి. వ్యాసుడు చెప్పింది అని యథాతథ అనువాదంలో చాలా చక్కగా చెప్పాడు. దీన్ని కనుక ఆంధ్రపత్రిక ఉండేది మంచి పెద్ద, అసలు అది ఒకటే పత్రిక అప్పట్లో. పత్రిక అంటే ఆంధ్రపత్రిక. దాంట్లో ప్రతిరోజు వాళ్ళు సంపాదకీయం పైన ఈ పద్యం వేసేవారు. ఇది ఒక్కటి చాలు ప్రపంచాన్ని బాగు చేయడానికి. అంచేత ఈ తప్పు చేస్తున్న వాళ్ళైనా వాళ్ళు మరి తిరగేసి ఆలోచించుకోండి. అయితే వాళ్ళు ఆలోచించుకోకపోతే ఆలోచించుకోవాల్సిన పరిస్థితిని మనం కల్పించాలమ్మా. అది మేము గురజాడవారు దిద్దుబాటు కథ మొట్టమొదటి కథ అదే అంటారు తెలుగు సాహిత్యం. దిద్దుబాటు కథలో గురజాడవారు అదే చెప్తారు. భర్తకి పాఠం చెబుతుంది, ఆవిడ సున్నితంగానే చెబుతుంది. దానికోసం విడాకులు అక్కర్లేదు, గొడవ అక్కర్లేదు, సున్నితంగానే చెబుతుంది. చెప్పొచ్చు, మన పురాణ కథల్లో కూడా చాలా ఉన్నాయి. అలాంటివి మనం చదువుకుని తెలుసుకుని చేసుకుంటే సరిపోతుంది.
ఇన్నాళ్ళు మీ దాంపత్య జీవితంలో మీ ఇద్దరు అలగడం కానీ లేదు మీ అహం చూపించడం కానీ అది లేదంటే మీ మేల్ ఈగో చూపించడం కానీ ఎప్పుడైనా జరిగిందమ్మా? అంత దూరం మీరంటే చాలా ఇష్టం ఆవిడకి, నాకు అర్థమైంది. లేదు, మీరంటే విపరీతమైన ప్రేమ, అందుకని ఆవిడేం మాట్లాడదు, నాకు అర్థమైంది. మీరు చెప్పండి. చెప్పండి, ఆవిడ చెప్పేది మీరు నమ్మకపోతే ఎలాగే, ప్రేమంటే ఎలాగే? అడుగుతాను పాపం. కళ్ళు ఎర్రబడ్డా అని అడిగారు అంటే మీ మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉందో చూడండి. ఇప్పుడు చంటి పిల్లలు చూసుకున్నట్టు చూసుకుంటున్నారు మిమ్మల్ని. లేదమ్మా, అందులో నిజమే కదా, నిజమే. ఆ ప్రేమ ఆవిడలో మన కనపడుతుంది. సంప్రదాయం కూడా ఏం చెప్పిందంటే పిల్లలు పుట్టి వాళ్ళకు ఒక 20 ఏళ్ళు వచ్చాయంటే భర్త బిడ్డతో సమానం, భార్య అంతే కూతురుతో సమానం. ఇంకప్పుడు వేరే వాంఛలు ఏమైనా సహజంగా తగ్గిపోతాయి పెద్ద విషయాలకు. కానీ ఆ కేర్ అంటే కేర్ జాగ్రత్తలు తీసుకోవడం, ఆ బాధ్యత పెరుగుతుంది. అందుకని చాలా జాగ్రత్త తీసుకుంటున్నాను. నేను వేదిక మీద మాట్లాడుతుంటే ఎదురుగా ఉంటే ఇలా చూపిస్తుంది ఒక్కోసారి ఆపే మరి అంటే అప్పుడు 2 గంటలు దాటిపోయింది. 2 గంటలు దాటి 2 గంటలు మాట్లాడతాను సాధారణ. సరే నొప్పులు వచ్చి బాధపడుతూ ఉంటాను. ఒక్కోసారి భావావేశంలో సబ్జెక్ట్ అవకాశం పెరిగితే కొంచెం అలా చూపిస్తుంది, ఏంటిది అది ప్రేమతోనే కదా. అయితే అలా మాకు అంటే దాంపత్యంలో సహజంగా వచ్చే చిన్న చిన్న చీటపట్లు ఉంటూనే ఉన్నాయి. కానీ ఒక సద్గుణం ఆవిడలోనూ నాలోనూ కూడా ఏంటంటే దీర్ఘకాలం దాన్ని అట్టి పెట్టుకోకపోవడం. నా కోపం గురించి అయితే ఆవిడ చెబుతుంది, ఎలాంటిది చెప్పు. కోపం వస్తూ ఉంటుందండి ఆయనకి, తాటేకమంట అది అలా వెళ్ళి ఇలా వచ్చేసరికి పానే పోతుంది, వస్తుంది, అనగానే పోతుంది, ఇప్పుడు అనగానే నేను మనిషినేనమ్మా. పోతుంది. పైగా నేను ఎప్పటికీ ఉప్పు కారాలు మానలేదు, ఇంకా ఎక్కువ తింటాను నేను. కారం తక్కువైతేనే అడుగుతాను నేను, ఎక్కువైతే అడగను. ఒక్కోసారి ఏమిటి కళ్ళ నీళ్ళు వస్తున్నాయి ఉంటుంది, మా అమ్మ గుర్తొచ్చింది అంటారు కానీ కారం ఎక్కువైందని చెప్పాను. ఎందుకంటే ఎక్కువైంది అన్నాము చెప్పు తిండి పెట్టేస్తుందేమో చెప్పను, ఎక్కువైనా తింటాను. మా ఇంట్లో కొంచెం కారాలు ఎక్కువే, ఉప్పు సరే మామూలుగానే ఉంటుంది, అది ఎలా ఎక్కువైతే తినలేదు. అవి ఉన్నాయి సహజంగా ఉండే మామూలుగా ఉంటాయి. కానీ నా తత్వశాస్త్రం నాకు నేర్పింది చిన్నప్పటి నుంచి, స్వభావం కూడా అంతే, మా అమ్మ ద్వారా నేర్చుకున్నది. శాస్త్రం ద్వారా ఇంకాస్త పెరుగుతుంది. తాటాకు మంట అంతే, తక్కువనే ఇలా లేస్తుంది, చల్లరిపోతుంది. ఆవిడ నేర్చుకున్న టెక్నిక్ ఏంటంటే అనుభవం మీద ఆ కాసేపు మాట్లాడదు, ఓహో వెంటనే వంటింట్లోకి వెళ్ళిపోతుంది. అలాగే బాగోలేదు వదిలేసి. ఇంకప్పుడు కనుక వాదన పెరిగిందనుకో ఏమవుతుందో తెలియదు. మా అమ్మ వెనకాల ఉండి ఉండి నాకు నేర్చుకున్నాను. అది ఆవిడ గురించి చెప్పు. మా అమ్మ నుంచి బోల్డ్ అనుభవం. ఈ మధ్య దాకా మా అమ్మ నా దగ్గరే ఉంది. మా అత్తగారు మొన్నట మా అమ్మ చాలా సౌమ్యురాలు. ఎందుకు ఆడపిల్ల దగ్గర ఉండకూడదు అంటున్నారు కదా, మా అమ్మ నా దగ్గర ఉండమంటే ఆడపిల్ల వాళ్ళ దగ్గర ఎలా ఉంటానమ్మా అంటుంది. నా అవసరం రావట్లేదు ఆవిడ. ఇంత ఫీలింగ్ వదిలేమనండి, చక్కగా తెచ్చుకుని ఒక ఏడాది ఉంచుకోండి కదా, హాయిగా ఆనందంగా ఉంటుంది. నేను చిన్నప్పుడు కూడా మా అమ్మ దగ్గరే ఎక్కువ ఉండేదాన్ని. ఈయనకి అర్థమైంది ఆ విషయం. వాళ్ళ అమ్మ అంటే కొంచెం అటాచ్మెంట్. మీ అత్తగారు మీ ఇంట్లో ఉన్నప్పుడు 4-5 ఏళ్ళు ఉన్నారు. నిజంగా మీ మనసులో ఒక అల్లుడుగా మీరేమనుకున్నారు? నేను ఆవిడ మీద పద్యాలు చెప్పానమ్మా. ఆవిడ పట్ల నాకు ఈవిడ పట్ల ఉండేది ప్రేమ, ఆవిడ పట్ల ఉండేది ఒక మాటలో చెప్పాలంటే మా అమ్మ కంటే కూడా మా అత్తగారు గొప్పది. అంటే నేను స్వభావం గురించి కాదు, ఆ సేవ. మా మామగారికి పక్షపాతం ఏదో వచ్చింది కదా, వచ్చి 12 ఏళ్ళు మంచంలో ఉండిపోతే ఇక ఈ సుమతి అనసూయ ఎవరో సరిపోరండి ఆవిడకి, అంత సేవ చేసి. పైగా ఆయనకి మనసు కూడా పనిచేయట్లేదు, మెంటల్లీ డిటీరియరేట్. ఎవరు చేస్తున్నారో తెలియదు, చేస్తున్న సేవ భార్య చేస్తుందన్న విషయం తెలియదు మా మామగారికి, చిట్టిన నాగేశ్వరరావు గారికి తెలియదు. కానీ అటువంటి మనిషిని మంచంలో పెట్టుకుని ఆవిడ పెళ్ళిళ్ళు మానేసి, పొరుళ్ళు మానేసి, పుణ్యాలు మానేసి, బంధువులను వదిలేసి, సమస్త శుభాశుభకార్యాలు వదిలేసి, భర్తే నాకు ముఖ్యం, నేను ఎక్కడికి రాను అని చెప్పి ఎలా చేసేదంటే మళ్ళీ వైభవంగా స్నానం చేసి మంచి బట్టలు కట్టించి ఏదైనా పిండి వంట, ఆయనకి ఇష్టమైన పిండి వంటలు ఏమన్నా ఆ రోజున ఆ పిండి వంట చేసి తిన్నా తినకపోయినా నోటికి అలా తగిలించి ఇప్పుడు తినడం. ఇక ఎవరైనా ఉంటారు ఈ కాలంలో అసలు అలాగే. మరి ఆవిడ మా ఇంట్లో ఉంటాను అని ఆవిడ అనకముందు నేను అడిగి పిలిపించుకున్నాను. ఎందుకంటే ఈవిడ అక్కడ చనువు ఎక్కువ సహజంగా. నీ దగ్గర ఉంటే బాగుంటుంది కదా తీసుకురా అంటే, తెచ్చుకుందా మన ఇద్దరం వెళ్ళని అక్కడ మా అన్నయ్యకి చెప్పి ఎందుకంటే అతను ఆయన బాగా చూసుకుంటారు, ఆయన ప్రాణప్రదంగా చూసుకుంటారు. ఆయన పంపించమంటే ఆయనకి అనిపిస్తుంది కదా, ఎందుకంటే వద్దు బాబు మీరు బాగానే చూసుకుంటారు కానీ మాది కొంచెం అట్టు పెట్టుకోవాలి. పైగా అప్పుడు మా అమ్మ పోయిన కొత్త, మా అమ్మ లేదు కదండి, మాకు అమ్మ కావాలి కదా, అది పంపించాను. మా అమ్మ వెళ్ళిన సంవత్సరానికి ఆ సేవాభావం మా అమ్మకు మొదటి నుంచి, నాకు జ్ఞానం వచ్చిన దగ్గర నుంచి అలవాటు ఉంది. చూసాను నేను, అసలు మా అమ్మమ్మకి చేసింది, మా పెద్దమ్మకి, మా నాయనమ్మ గారికి, అందరికీ. అటువంటి మహిళలకు అర్థమా, అటువంటి మనుషులను చూడలేదు, పురుషులు కూడా లేదు. ఇప్పటికి కూడా
83 ఏళ్ళు ఇప్పటికీ ఉరుకుతూ ఉంటుంది. అది ఎక్కడ పడుతుందో అని దాన్ని మా ఇంట్లో పట్టుకోవడం. ఉంటే సగం పని ఆవిడ చేస్తుంది. ఈ తోటకూర నేను గెలలేనా, నువ్వు గెలాలా అని కూర్చుంటుంది. మా అమ్మ ఉన్నప్పుడు అలాగే చేసేది. అది ఆ ముక్కలేమో ఇలా బారాయి అమ్మాయి నేను తరుగుతా. మా అత్తగారు అలాగే చిన్నపిల్లవు నువ్వేం చిన్నపిల్ల ఏమిటి 50 ఏళ్ళు చిన్నపిల్లవు నువ్వేం జరుగుతావు అని ఆవిడ జరిగింది. వాళ్ళకి ఏమిటి నా పని చేయడం అలవాటు. అటువంటి సంస్కారాల్లో పెరిగాం మేము. ఆవిడ అంతే, నేను అంతే. మధ్యలో ప్రవచనాలు చెప్పను అని చెప్పి మీరు కంటతడి ఎందుకు పెట్టుకున్నారు? యాక్చువల్లీ నేను అది నాకు కారణం ఎక్కడా దొరకలేదు, నేను answer చెప్పాను కదా, యోగ వాసిష్టం ప్రభావం, ముఖ్యంగా రమణ మహర్షి యొక్క ప్రభావం చాలా పడింది నాకు. ఇప్పటికీ ఉంది అలాగా. ఇవి ఎంత చేసినా ఏం చేసినా లోకానికి మనం ఏదో నామమాత్రంగా చేయగలిగింది చేయాలి తప్పితే దీనివల్ల ఏదో అయిపోతుందని అనుకోవద్దు. లోకాన్ని సంస్కరించడం కంటే ముందు నిన్ను నువ్వు సంస్కరించుకోవడమే ముఖ్యం, ఆత్మజ్ఞానం పొందడమే అన్నిటికంటే ముఖ్యం అనే రమణ మహర్షి మాట నన్ను బాగా ఏడాది పాటు నలిపేసింది. అంటే ఆ చిత్తశుద్ధి నాకు మొదటి నుంచి ఉంది. భగవంతుడి దేవుడు నేను చెప్పేది ఒకటి చేసేది ఒకటి నేను చేయలేనది. ఎవరి కోసమో ఏదో చెప్పడం, అలాగే చెప్తపోతే నచ్చదండి ఈ జనానికి, నచ్చకపోయినా సరే నిజమే చెప్పాలి. ఒకడికి నచ్చిన మంచిది. ఎందుకు దాస్తున్నాం మనం? ఇంత గొప్ప సాహిత్యం ఉంది మనకి, దీన్ని దాస్తున్నాం. మన సాహిత్యంలో ఈ గుడి నమ్మకాలు లేవమ్మా, అంత చైతన్యం, అది అపూర్వమైన జ్ఞానం అని చదువుతున్నప్పుడు ఆ చిత్తశుద్ధి ఎలా ఆలోచింపజేసిందంటే ఆత్మజ్ఞానం ముఖ్యం, ఆత్మజ్ఞానం ముఖ్యం, నిన్ను నువ్వు తెలుసుకోవడం ముఖ్యం అన్నప్పుడు నేనెవరో అని తెలుసుకునే ప్రయత్నం నేను ఇంట్లో కూర్చుని చేయాలి. కానీ ఇంకా ఏదో అవధానాలు, ఉపన్యాసాలు, ప్రవచనాలు అని వెళ్ళిపోతూ ఉంటే నెలలో 20 రోజులు పైన ఆ క్షోభంగా ఆ ఇబ్బంది అంతా ఆవిడ పడింది. నిజానికి నెలకి 20 రోజులు ఇంట్లో ఉండకపోవడం అంటే భారీ పరిస్థితి ఏంటండి. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. ఎక్కడో పిహెచ్డీ ఒకడు, ఉద్యోగం ఒకడు, వాళ్ళు వేరే ఉంటారు. ఓ 10 ఏళ్ళుగా సుమారు మా పిల్లలు మాకు దూరంగానే ఉన్నారు. మరి ఇంట్లో ఈవిడ ఒక్కతి వాళ్ళ అమ్మగారు ఉన్నారు కూడా సరే. ఇప్పుడు ఆవిడ కూడా లేదు. ఆవిడ మళ్ళీ కొంచెం పెద్ద వయసు, ఆవిడ 83 ఏళ్ళు, కొంచెం ఇబ్బంది పడుతున్నారు. అందుకని కొడుకు దగ్గర ఉండడం మంచిదని అంటే పంపించాము. తనకు అక్కడ ఉండాలని ఉంది. మనం అడుగుతాం కానీ హక్కు అక్కడే కదమ్మా, హక్కు అక్కడే కదా. ఆవిడ పంపించాం. కానీ మాకు మనసంతా రోజు మాట్లాడకపోతే తోచదు. మాట్లాడాలి సహజంగా, మరి తల్లితో ఇంకా అంతకంటే కాలక్షేపం ఒకటి. అది నాకు ఆ చింతనలో ఉన్నప్పుడు ఒక ఏడాది బట్టి సుమారుగా మన 2018 నవంబర్ 26ని ప్రకటించాను. నేను కన్నీళ్ళు పెట్టుకుని ప్రకటించాను. ఆ ప్రకటనకు ఒక ఏడాది బట్టి నలుగుతోంది చాలా నా మనసు. ఇదేమిటి వెడుతున్నాం బాగా. నేను చూసిన చోట కొన్ని చోట్ల కార్యకర్తల్లోనే రకరకాల భ్రమలు, మాయలు, ఏదో రాజకీయం పెట్టుకుని మన పిలవడం, లేకపోతే ఎవరి మీద పోటీకి మన పిలవడం. వారిని పిలిచామండి, వారు రానన్నారండి, మీరు రండి అంటే వారు రానంటే నేను రావాలా? అది అంటే దానికి నేను ఏదో కదిలిపోతాను వాళ్ళ ఉద్దేశం. నాకు అసలు అలాంటి మాట మాట్లాడితే మరీ చిక్కాకు. ఆయన రానన్నారంటే ఒక అర్థం ఉంది కదండి, ఆయన రాయించడం నేను ఎందుకు రావాలి, నేను రాను. ఈ పోటీలు పెట్టేస్తారండి సహజంగా. పైగా ఎలా తయారైందంటే భక్తి పెరగడం వల్ల మంచితో పాటు చెడు ఉంటుందని ఆర్భాటాలు బాగా పెరిగిపోయాయి. ప్రతి గుళ్ళో బ్రహ్మోత్సవాలే. బ్రహ్మదేవుడు అంత లోకమైపోయిన వాడు ఎవరు లేడింది దేవత. మొత్తం ప్రతి దేవుడి కాళ్ళ మీద తీసుకొచ్చి బ్రహ్మదేవుడు బారేస్తారు. ఆయన చేసి చాకిరి. బ్రహ్మ సృష్టికర్తమైన సామాన్యుడా, చతుర్ముఖుడు, ఆయన పట్టుకొచ్చి అంతర్దేవతలకు చాకరీ చేయించిన బ్రహ్మోత్సవాలు. ఏ గుళ్ళో పెడితే ఆ గుళ్ళో బ్రహ్మోత్సవాలు ఏమిటండి? కేవలం వెంకటేశ్వర స్వామి గుళ్ళో, అమ్మవారి గుళ్ళో మాత్రమే బ్రహ్మోత్సవాలు జరగాలి. ఇంకెక్కడ శాస్త్రం ప్రకారం జరగడానికి లేదు. ప్రతి వాళ్ళకి బ్రహ్మోత్సవాలు ఏంటి? బ్రహ్మలోకుగా ఉన్నాడా? బ్రహ్మదేవుడు గుడిగట్టి వీళ్ళ చేత ఉత్సవాలు చేయించమనండి. శాస్త్రం తెలియదు, పురాణం తెలియదు. ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు అంటే వీళ్ళ దృష్టిలో మెగా ఈవెంట్. మెగా ఈవెంట్ అంటే ఓ పెద్ద హడావుడి చేసేయచ్చు. మామూలు ఉత్సవం అంటే బ్రహ్మోత్సవం అంటే అందరూ వస్తారు. దానికి మమ్మల్ని పిలవడం 15 రోజులు. ఏంటి 15 రోజులు చేస్తాం? 15 రోజులు ఒక చోట నుండి ప్రవచనం చెప్తే నష్టం ఏమిటో తెలుసా? నాకు ప్రజలకు లాభం పక్కనట్టే. ఆ ఊరు కంపంతా నాకు అంటుకుంటుందండి 10 రోజులు అక్కడ ఉన్నాను. నాకు నియమం, నేను 10 ఏళ్ళుగా పాటిస్తున్న నియమం. 3 రోజులు మించి నేను స్వర్గలోకంలో కూడా ఉన్నాను. దేవేంద్రుడు నన్ను పైకి తీసుకెళ్ళి అవధానం చేయమంటే 3వ రోజు కిందకి పంపాల్సింది. 3 రోజులు మించి ఉన్నాను. ఎందుకంటే వెళ్ళిన రోజు వెళ్ళిన హడావుడు, వచ్చే రోజు వచ్చే హడావుడు, మధ్యలో ఒక్కరోజే జిడ్డు అంటుకునే అవకాశం లేదు. లేకపోతే మనం ఉన్న వసతిలోకి మొత్తం ఊళ్ళో వాళ్ళందరూ అన్ని కులాల వాళ్ళు వచ్చేసి ఈ రాజకీయాలన్నీ మనకి మప్పేస్తారు. ఇక్కడ వారి మీద వీరు, వీరి మీద వారు చెప్పేసి ఇవన్నీ మన బుర్రకు పట్టేస్తాయి. నేను పెట్టుకోను. ఆ నిర్ణయంతో ఉండి ఒక్కసారి నాకు సంచలనంలో ఏడాది పాటు నలుగుతోంది. ఆకస్మిక నిర్ణయం కాదు. నిజానికి ఆవిడకి తెలుసు ఏడాది పాటు నేను ప్రిపేర్ చేస్తున్నాను. అంటే మానేస్తే డబ్బు ఉండదు, వచ్చే ఆదాయం ఆగిపోతుంది కదా, 90% తగ్గిపోతుంది. పేరు ఉండదు, బయట టీవీలు రోజు కనపడం, పాతవే వేస్తారు. ఇవన్నీ తట్టుకోవాలి మానసికంగా.
అయ్యో కనపడలేదు అని మళ్ళీ అనుకోవడం, ఎవరో 2 సార్లు ఎక్కడో కనపడి ఈ వచ్చి మీరు కనపడలేదు ఏంటంటే మళ్ళీ కనపడే ప్రయత్నం చేయడం, ఈ కూర్చోండి. కానీ అలాంటివి లేవు ఈయన దగ్గర. ఏంటంటే తను ఎవరో గుర్తించాలి, తనతో మాట్లాడాలి, తన కోసం పొగడాలి, అసలు ఇవ్వను ఆశించరు. తనేంటో తనకు బాగా తెలుసు. నేను 6 నెలలుగా అడుగుతున్నాను ఇంటర్వ్యూ తెలుసా మీకు? వద్దమ్మా చాలా చెప్పేశాను, ఇప్పటికి చాలా అయిపోయింది, వద్దమ్మా ఇవ్వనన్నారు. మీరు దుర్మార్గులండి నిజంగా. అది ఆ దుర్మార్గుడు అన్న మాటకి ఈ మాట ఎందుకని ఇచ్చారు. వాళ్ళకి ఇచ్చారు, వీళ్ళకి ఇచ్చారు, మాకెవరేమండి అని చెప్పని ఆ ఆలోచన మనసులో ఉన్నప్పుడు అండి మనం తట్టుకోవాలి. మన మనసులో మనం తట్టుకుని నిర్ణయం తీసుకోవాలి, కానీ వేరే కారణంగా మార్చుకోకూడదు. మళ్ళీ ఎవరో 4 కనపడదు. ఇప్పుడు పాపం చూడు, సినిమా వాళ్ళు పడుతూ ఉంటారు ఈ ఇబ్బంది. ఒక హీరో ఉంటాడు కొత్తగా, ఒక అతను హీరో. కానీ మానసికంగా సిద్ధం అవ్వాలి ఎప్పుడు కూడా. మనం తెర వెనక్కి వెళ్ళడానికి కూడా ఇష్టపడాలి. ఎంతసేపు మనమే ఎందుకు ఉండాలి? అది ఈ భావం అలవాటైతే అసలు అత్త కోడళ్ళకి కూడా ఏమీ రాదు. బాగా చెప్పు. అది ఈ భావం అర్థమైతే అత్త కోడళ్ళు కూడా సుఖంగా ఉంటారు. ఇప్పుడు అమ్మాయి వచ్చింది, 10 ఏళ్ళు చేసుకుని అనే భావన అత్తగారికి ఉండాలి. మనం పెద్దావిడ కదా, ఆవిడ సంప్రదించి చేసుకుంటే బాగుంటుందని ఆ అమ్మాయికి ఉండాలి కదా. సంప్రదిస్తే మంచిదే కదమ్మా. ఇప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు విలువిస్తే అతను సంతోషిస్తాడు కదా. ముఖ్యంగా మేము పెద్దవాళ్ళని ఇంట్లో పెట్టుకు చూసుకోవడం వల్ల మేము పొందిన గొప్ప ప్రయోజనం ఒకటి తెలుసా? భౌతికంగా ప్రయోజనం చెబుతున్నా, కక్కుర్తి పని కూడా చెబుతున్నా, మాకు వైద్యం ఖర్చు తగ్గింది. ఏం వచ్చినా మా అత్తగారు మా అమ్మగారు దీనికి అంత కంగారే. మా అమ్మ అయితే అసలు గొప్ప వైద్యం, చిట్కా వైద్యం. వెనకోసం రాస్తే పోతుందిరా, జీలకర్ర తింటే పోతుందిరా. మంత్రం పైగా అత్తయ్య గారు చేయి నొప్పి పెట్టిందంటే చాలు, దావే మంత్రం వేస్తుందా అమ్మాయిలరా అనేవే. ఎవరు వారు ఇరుకు వారు ఏదో చెప్పేది మంత్రం తెలుగు. అది చెప్తే పోయేది ఖచ్చితంగా వాడు అనేది. మంత్రం వేస్తే పోయింది, వీడు మంత్రాలు కూడా వచ్చారు. అలాంటివన్నీ ధైర్యం కల్పిస్తారండి. పెద్దవాళ్ళ వల్ల అన్ని ఉపయోగాలు ఉన్నాయి, భౌతిక ఉపయోగాలు చెప్తారా. నైతికంగా మన ధర్మం అంతకంటే మించి గొప్ప గుండె ధైర్యం అమ్మ. గుండె ధైర్యం. ఆవిడకి గుండె నొప్పి వచ్చిన తర్వాత కూడా మా అమ్మగారు 93, 2012 అంటే 7, 12, 19 ఏళ్ళు బతికింది. గుండె నొప్పి ఓసారి వచ్చాక మా అమ్మగారు 19 ఏళ్ళు బతికింది. ఆవిడ కాబట్టి తట్టుకుందమ్మా, మనకు వచ్చి తట్టుకోలేమా గుండె నొప్పిని. 4 స్నానం చేయవలసిందే, దేవుడికి దీపం పెట్టేవలసిందే. ఆ రాత్రే అన్నీ కూడా అక్కడ దగ్గర పెట్టుకుని పడుకునేవారు. అంత ధైర్యం ఉంది. అది అంత ప్రేమ అనుభవించిన వాళ్ళం మేము ఒకసారి. కాబట్టి మాకు తట్టుకోకపోవడం అనేది ఏం లేదు, అన్ని తట్టుకోవడం అనేది నేర్చుకున్నాం. 1 ఏడాది బట్టి నేను తయారు చేశాను ఇంట్లో. సరిపడి డబ్బు ఉంది మనకి, ఏదో పొలం ఉంది, ఇల్లు ఉన్నాయి, పర్వాలేదు. మనం ఉంటున్న ఇల్లు ఉంది, అద్దెకి ఇంకోటి ఇచ్చాం, వస్తుంది. ఈ డబ్బు ఎంత ఉంది, పర్వాలేదు కదా, మనకేం ఇబ్బంది. ఎందుకంటే ఇవన్నీ అంటున్నారు ఇప్పటికే ఎక్కువ అదే ఇప్పటికే ఎక్కువ అనే మాట కోసమే అని ఇలా నెమ్మదిగా తయారు చేసుకుంటూ వచ్చి ఆ రోజు సాయంత్రం కోటి దీపాలు వేదిక మీద ప్రకటించే రోజు పొద్దున్న చెప్పాను వీళ్ళకి. మా అబ్బాయి కూడా ఇంట్లో ఉన్నాడు. ఆ వేళ అబ్బాయి నేను ఇలా ప్రకటించదలుచుకున్నాను, ఇక ఇప్పుడు మాట ఇచ్చినవి చేస్తాను. అవి ఒక 2-3 నెలలు మన మార్చి వరకు ఉన్నాయి, ఇచ్చినవి ఉన్నాయి. 4-5 నెలల ముందే బుక్ అవుతున్నాయి కదా. అలాగే ఈ బుకింగ్స్ కూడా ఏమయ్యాయంటే మీరు ఆశ్చర్యపోతాము, 2020 మార్చిది మొన్న అడిగారమ్మా. ఇప్పుడు 2019 జూలైలో ఉన్నాము, 2020 మార్చి ఇప్పుడు రాసుకోండి సార్, మీరు దొరకరు. ఇక ఈ లెక్క నేను మొత్తం ఇక 60 ఏళ్ళు బుక్ అయిపోతాను ఇంకో 10 ఏళ్ళ పాటు. అందుకని ఎక్కడో అక్కడ దీనికి చుక్క పెట్టకపోతే ఇది పాశమైపోయేలా ఉంది మనకిది. ఒకనాటికి సభ లేకపోతే మనం ఖాళీగా ఉండలేమేమో. ఇంకా సాయంత్రం వేసేది కొంతమంది సాహిత్యవేత్తలు ఉందా ఇబ్బంది, ఎవరు పిలవకపోతే నన్ను మర్చిపోయారండి, మనం ఎందుకు గుర్తుంటామండి అని రకరకాల వ్యాఖ్యానాలు. అలా మాట్లాడేమంటే నువ్వు సాహిత్యవేత్త కాదు, అసలు ఈ సాహిత్యం నీకేం పట్టలేదన్నమాట, ఒంటరిగా ఉండలేకపోతున్నావండి. అందుకే కవి అన్నవాడు తత్వవేత్త కావాలమ్మా. దేవుణ్ణి నమ్మకుండా, తత్వం తెలియకుండా కవులు సుఖంగా ఉండలేరు. రకరకాల భౌతిక సిద్ధాంతాలతో కవులు రాసే వాళ్ళకి నాకంటే చిన్నవాళ్ళుగా భావించి నేను చేసే విజ్ఞప్తి, సలహా ఒకటే: దేవుణ్ణి నమ్మకుండా, తత్వం తెలియకుండా కవులు సుఖంగా ఉండలేరు. కవి ఖచ్చితంగా ఫిలాసఫర్ కావాలి, దేవుణ్ణి నమ్మాలి ఖచ్చితంగా, అప్పుడే వాడి మనసులో శాంతి ఉంటుంది. ఆ నిర్ణయం నేను అనుకుని అప్పుడు వీళ్ళ అనుమతి తీసుకుని అప్పుడు ఈవిడ చెప్పిన సలహా మానేస్తారంటే మొత్తం మానేస్తాను. మరి మాట ఇచ్చినవి ఏమవుతాయి, వాళ్ళు బాధపడతారు కదా. ఇప్పటికిప్పుడు మానేస్తానంటే టీవీ ఛానల్తో కూడా ఇబ్బందే కదా. ఈ చేసినవి మానేయండి, చేసినవి చేసి అంటే సరే ఇది బాగానే ఉంది, ధర్మం కూడా అనేది కార్యకర్తలు ఏర్పాటు చేసుకో. అందుకని నేను చాలా ఖచ్చితంగా ఒప్పుకున్న కార్యక్రమాలు చేస్తాను, ఇక తర్వాత చేయను. ఏప్రిల్ 14 నేను భీమవరంలో ఒప్పుకున్నాను ఒక రాజుగారి దగ్గర. అది చివరి ప్రవచనం ఇంచుమించు ప్రకటించిన తర్వాత. కానీ ఆశ్చర్యం ఏమిటంటే
ఆ నవంబర్ 26 తర్వాత ఇంకెక్కడికో వెళ్ళాలి కదా, ఉపకరణం చేయాలి కదా. కలిసి ఎడుతూ ఉంటే నన్ను వదిలిపెట్టి ఆవిడ్ని వదిలిపెట్టి నన్ను కాళ్ళ మీద పడి కన్నీళ్లతో ప్రార్థిస్తుంటే ఏం చేయమంటారు? 3 నెలలు నిజానికి నేను మహాసహస్రావధానం చేసి 750 పద్యాలు ఏకదాటిగా అప్పగించిన 21 రోజుల్లో లేని ఒత్తిడి ఈ 3 నెలలు అనుభవించాను నేను. ఇది ప్రేమపూర్వకమైన ఒత్తిడి, పోనీ ఎవరు డిమాండ్ కాదు. అయ్యా మీ ఇష్టం, మీ దయ, కానీ జరుగుతున్నవి చూడండి. ముఖ్యంగా నన్ను కదిలించిన 1-2 మాటలు ఏమిటంటే, ఒక లాయర్ ఒక ఆవిడ హైదరాబాద్లో నాతో మాట్లాడుతూ, నేను ఒక మాట చెబుతానండి, తర్వాత మీ ఇష్టం మీరు నిర్ణయించు. ఏమిటమ్మా అన్న, ఒక రోజుకి హైదరాబాద్లో 30 విడాకులు అవుతున్నాయండి. రోజుకు 30. నా దృష్టికి వచ్చినవి నేను చెబుతున్నాను. ఏడాదికి ఎన్నో మీరు ఆలోచించండి. మీరు ఈ వివాహం, దాంపత్యం, అనుబంధం ఇవన్నీ కలిపి చెబుతున్నారు మీరు. లేకపోతే ఇంకొకళ్ళు అయితే మేము అడగవండి ఈ విషయాన్ని. కేవలం పురాణాలు చెప్పేవాళ్ళు మేము అడగవండి, ఇంకోళ్ళు ఎవరో చెప్తారు, సమస్య కాదు. కానీ మీరు సామాజిక విషయాలు కలిపి చెబుతున్నారు. మీరు దంపతులు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా పెంచాలి, చదువులు ఏమిటి, ఇలా చెప్పేవాళ్ళు ఎవరు లేరండి, మీరు మానేస్తాను అంటున్నారు. ఇది పరిస్థితి. ఇంత తీవ్ర పరిస్థితిలో మీరు మానేయడం అంత గొప్ప నిర్ణయం. మీరు ఆలోచించుకోండి, మీకు నేను చెప్పదగిన దానిక. ఆ మాట నన్ను 2-3 రాత్రులు నిద్ర లేకుండా చేశాను. అంటే ఏ నిర్ణయమైనా 90% మందిని సంతోషపెట్టి 10% మందిని బాధపెట్టినా పర్వాలా, నా నిర్ణయం 99% మందిని బాధపెట్టి. అంతే కదండి. మరి నిజమేనండి, మీరు మంచి పని చేస్తున్నారన్న వాళ్ళు ఒకరిద్దరు కూడా ఎవరన్నా మహాయోగులు ఇప్పటికే గోచిగుడ్డ పెట్టుకున్న వాళ్ళు, మా దగ్గర కూర్చోన్న వాళ్ళు ఉన్నారేమో కానీ మిగిలినందరూ ఏమిటండి మీరు మానేయడం ఏంటి? చివరికి నాకు చదువు చెప్పిన గురువులు, నేను గురుతుల్యులుగా భావిస్తున్న వాళ్ళు నాకు ఫోన్ చేసి, ఏమిటయ్యా ఏమిటది వస్తమానం మమ్మల్ని గురువు అంటావు, మానేస్తా అన్నామంట, గురువుకి చెప్పొద్దా అంటే నాకు కన్నీళ్ళు వచ్చాయి. నిజమే మాస్టర్, తప్పు చేశాను. అలా కాదు, తగ్గించుకో, మానవద్దు, తగ్గించుకో. నీకు శ్రమగా ఉంటే తగ్గించుకో, ఆసక్తి లేకపోయినా తగ్గించుకో. నాకు శ్రమ కాదు, నిజానికి ఆసక్తి లేదు, తగ్గించుకో, అందుకని మానవద్దు. ఇది విని నేను చివరికి 3 నెలల పాటు ఈ ఒత్తిడి వెళ్ళిన చోటల్లా ఎదుర్కొని మనం ఏదో పొరపాటు చేసాము. ఇది పునరాలోచించాల్సింది, ఏదో బండపట్టు పట్టాల్సిన నిర్ణయం కాదు ఇది. దీనివల్ల ఎవరికీ ఉపయోగం లేదు. అందుకని మనం తగ్గించుకుంటే ఆ సమయంలో మనం జపం చేసుకోవచ్చు. ఇంట్లో మనం అనుకున్న ఏకాంతం మౌనం సాధనకి నా అదృష్టం వల్ల ఆవిడ ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు. పైగా సంతోషించి ఎప్పుడూ ఏం చేస్తే అదే మనల్ని కాపాడుతుందని అంటుంది ఆవిడ. అసలు అన్నీ అందరూ ఎలా ఉంటే ఎంత బాగుండండి అంటుంది ఎప్పుడైనా. అసలు దాంట్లో ఆవిడకేం ఇబ్బంది రాలేదు, ఎందుకంటే ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది ఆ సమయం. నేనేం దూరం అయిపోలేదు కదా, మనిషి అక్కడే ఉన్నాను కదా. అది పైగా ఆ మనశ్శాంతి. అంతేకాదు, ఈ విద్య ఇంకోటి అంటుంది, ఓ మాట చెప్పాలి. పొద్దున్నే ఎలాగా లేచి ఇలా కనపడగానే ఏం గ్లో అంటుంది బ్రహ్మాండంగా. మరి ఎందుకు అంటుందో తెలియదు కానీ అంటుంది. ఏం గ్లో, స్నానం చేయకుండానే ఇలా ఉంది పరిస్థితి, స్నానం చేస్తే ఎలా ఉంటుంది, మిమ్మల్ని బయటకు వదిలిపెట్టడం తప్పే. నేను ఒక్కోసారి ఏంటి ఏమన్నా వేళకోళవా ఏంటి, ఆ వయస్సు నువ్వు ఆ వయస్సు అయితే ఏమిటండి, ఈ వయసు కాదు. నేను ఖచ్చితంగా చెబుతున్నానమ్మా, బడాయి కోసం కాదు. రోజుకి 1 గంట సేపైనా మౌనంగా ధ్యానం చేసిన మనిషికి అందులో వచ్చేస్తుంది. బ్రహ్మ తేజస్సు అంటారు దాన్ని. వస్తుంది ప్రశాంతత, పరిపక్వత, ఆ అనవసరపు విషయాలు మానేయడం, అనవసర పనులు మానేయడం, మౌనంలోకి వెళ్ళిపోవడం వచ్చేస్తుంది క్రమంగా. మనం బండగానైనా మొండిగానైనా రోజుకు 1 అరగంట నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేదని గదిలో కూర్చొని చెడత వేసేసి టీవీ లేకుండా, ఫోన్ లేకుండా, పుస్తకం లేకుండా కూర్చోవాలంతే. పిచ్చి ఆలోచన వచ్చినా మంచిది, కూర్చో. ఆ అరగంట వరకు లేవద్దు, సెల్ ఫోన్ అలారం పెట్టేయడం. అలారం వచ్చే వరకు నేను కళ్ళు తెరవను. నమశివాయ నమశివాయ, నమో నారాయణాయ, శ్రీమాత్రే నమః, ఏదో ఒక మంత్రం నేను చేసే పని చెబుతున్నాను. ఆ మంత్రం మీదే దృష్టి, ఆ జపం మీదే దృష్టి. ఆ దృష్టి పెట్టి చేస్తే ఎంత ప్రయోజనం ఉంటుంది. నిసర్గదత్త మహారాజు ఒక ఆయన చెప్తాడు. ఆయన బీడీ బాబా అంటారు, బొంబాయిలో ఉంటాడు ఆయన. బీడీ బాబా ఎందుకు బిడి కొట్లో ఉండేవాడు ఆయన. వాళ్ళ అన్నగారు అబ్బాయి ఇంట్లో ఉండేవాడు. అబ్బాయికి బీడీ కొట్టుండేది, అందులో కూర్చునేవాడు కొంచెంసేపు అతనికి రిలాక్స్ ఇవ్వడానికి ఈయన కూర్చుంటాడు. ఎందుకంటే ఆయనకి పెళ్లి ఏది పిల్లలు లేరు. గురువు గారు ఏదో మంత్రోపదేశం చేశారు, అలా ఉండిపోయాడు ఆయన. ఇంకా ఆ అన్నగారు అబ్బాయి అతను చూస్తున్నాడు. ఆయన ఏమనుకున్నాడు, నన్ను కూడా చూస్తున్నాడు, నాకెంత అన్నం పెడుతున్నాడు, నేను వాడి బాధ్యతలు కొన్ని నేను చేయాలి కదా అని చెప్పి ఆయన ఏం చేసేవారు. ఆయన ఆ అబ్బాయి పని మీద వెళ్ళినప్పుడు ఆ బీడీ కొట్లో కూర్చుని బీడీ కనిపించారు. అందుకని బీడీ బాబా అని పేరెట్టారు. బీడీల కోసం వచ్చిన వాడికి ఆయన ఉపనిషత్ వేదాంతం చెప్పాడమ్మా. అక్కడ బీడీలు కలిస్తే నిజంగా అదృష్టవంతులని చెప్పాలి. ఆయన్ని కలవడానికి లండన్ నుంచి, అక్కడి నుంచి డైరెక్ట్గా బొంబాయి వచ్చి ఆ వీధికి వెతుక్కుంటూ వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఏం తెలుసుకోవాలనుకున్నారో అవన్నీ తెలుసుకుని, ఆయన మళ్ళీ ఇంక ఇండియాలో ఏమీ చూడడం కాదు, అన్నీ తెలుసుకుని
అప్పుడు మళ్ళీ విమానం ఎక్కి లండన్ వెళ్ళిపోయేవారు. ఆ రోజుల్లో ఇదంతా చెప్పేది మేము 60 ఏళ్ళ క్రితం కనీసం 70 ఏళ్ళ. ఇదంతా నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారని ఆయన ఆయన అనువాదం చేస్తారు పుస్తకాలు. అమృతధార ఖడ్గధార అని నీలంరాజు లక్ష్మీప్రసాద్ గారు రాశారు. అందులో ఈ నిసర్గదత్ మహారాజు గురించి అది జీవితం అంటే ఇది కదా అనిపించింది. ఆ నిర్ణయం వెనకాల ఉన్నది వీళ్ళు. జీవితం అంటే ఇది కదా. ఫారినర్స్ లోతైన ప్రశ్నలు అడుగుతారు. చాలా విశేషమైన ప్రశ్నలు అవి. ఒక ఇరుకు సందులో వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయికి ఉండే ఓ చిన్న ఇంట్లో ఓ మేడ మీద ఓ డాబా మీద ఓ గది ఉంది. ఆ గదిలో ఉండేవాడు ఆయన. సాయంత్రం 5 ఎప్పుడో అక్కడే కూర్చొని ఆ గదిలో కూర్చొని మాట్లాడేవాడు ఆయన. ఆ గదిలో పట్టిన వాళ్ళు ఆ డాబా మీద పట్టిన వాళ్ళే ఉండేవారు. గోడల మీద కూర్చుని కిందకి వేలాడిపోతూ వినేవారు జనం. ఆయన మైక్ లేదు, మాట్లాడారు. విమానాల్లో వచ్చేవారు లండన్ నుంచి ఇతర దేశాల నుంచి. ఈ విని ఏదో పుణ్యాత్ముడు చూశాక పాపాత్ముడు చూడకూడదనంటగా ఇంకేమీ వినకుండా వెళ్ళిపోయేవారు. అటువంటి మహానుభావుడు ఆయన అంటాడు, ఈ మంత్రోపదేశం చేసి అలాగే వీడికొట్లో ఉండేవాడు. ఆ చివరిలో కూడా ఆయన ఆహారం వాళ్ళు ఏం పెడితే తిని అలాగే ఉండే. ఆయన చెబుతాడు ఈ నామస్మరణ గొప్పదనాన్ని ప్రేక్షకులకు ఉపయోగపడుతుంది కాబట్టి చెబుతున్నాడు. అది సామాన్యమైనది కాదు. ఆయన ఒక ప్రశ్న అడిగాడు ఒక విదేశీ భక్తుడు, ఏమన్నా మీరు నామస్మరణ కూడా మంచిదని చెబుతున్నారు, కానీ నామస్మరణ వల్ల అసలైన తత్వం అర్థమవుతుందా, భగవత్ తత్వం? నామం అంటే ఏదో ఒక దేవుడి పేరే కదా, నారాయణ అంటే ఓ రూపం, శివుడు అంటే ఓ రూపం ఉంది కదా, రూపాలు గుర్తొస్తాయి కదా. మరి దీని నుంచి మళ్ళీ నిర్గుణతత్వంలోకి వెళ్ళగలమా అంటే నిరభ్యంతరంగా వెళతావు. రామనామమైనా మంచిదే, కృష్ణనామమైనా మంచిదే, వదలకుండా చేయాలి. దానికి ఉదాహరణ ఏం చెప్పాడంటే ఆయన వాళ్ళు ఇంకో ప్రశ్న అడిగారు. ఒక విదేశీయుడు ఉంటాడండి, ఆయన ఇతర మతస్థుడో లేకపోతే నాస్తికుడో ఏదో అనుకుందాం. ఆయనకి హరే రామ హరే కృష్ణ అంటే ఏం తెలుస్తుందండి? రాముడు కృష్ణుడు ఎవరో ఆయనకి తెలియదు కదా. కేవలం హరే రామ హరే కృష్ణ, హరే రామ హరే కృష్ణ అంటే ఆయనకి మోక్షం వస్తుందంటే అన్నట్టు వస్తుందన్నాడు. వస్తుందంటే సాయంత్రానికి వస్తుందని నేను చెప్పనయ్యా. కానీ ఆయన హరే రామ హరే కృష్ణ అనే నామానికి అర్థం తెలియకపోయినా ఏ ఉద్దేశంతో అంటున్నాడు? అది బ్రహ్మ పదార్థం అనే ఉద్దేశంతో అంటున్నాడు. ఉద్దేశం ప్రధానం. XYZ కూడా మంత్రమే అన్నాడు ఆయన. ఎంత గొప్ప విషయం చెప్పాడు. XYZ కూడా మంత్రమే. అమ్మహ కంకహ అది కూడా మంత్రమే. కానీ అది బ్రహ్మ పదార్థం అనే దృష్టితో అనాలి, XYZ అనే దృష్టితో అనకూడదు. అందుకే మనం ఏ దృష్టితో చూస్తున్నాం, దృష్టికోణం ఎంత ఇంపార్టెంట్ అని. అటువంటిప్పుడు మీరు ఏబిసిడీలు వరుసగా చదువుకోండి, అమ్మ అమ్మ ఈ చదువుకోండి, ఏం పర్వాలేదు. కానీ అవి అక్షరాలనే భావన కాకుండా అక్షరపర బ్రహ్మ అనే భావంతో ఉచ్చరించండి, అది మీకు మోక్షదాయకం అవుతుంది. ఇలాంటి గొప్ప పుస్తకాలు చదివినప్పుడు నాకు కలిగిన అనుభూతితో నేను మరి నిర్ణయం తీసుకోక ఏం చేస్తాను, తీసుకున్నాక మళ్ళీ మార్చుకోవడానికి కూడా ఇవే ప్రేరణ. అంటే నాకు చివరికి నీలమరాజు గారి ఇంటికి వెళ్ళాం. ఈ సందర్భంలో నిజంగా ఆయన చెప్పుకోవాలి, మహానుభావుడు. ఆయన ఇంటికి వెళ్ళాం. ఆయన 92 తలుచుకోవాల్సి ప్రాతస్మరణీయుడు, కళ్ళ ముందు ఉన్నాడు. 92 ఏళ్ళు. విజయనగర్ కాలనీలో ఉంటారు హైదరాబాద్. వీలైతే ఎప్పుడైనా చూడండి. 92 ఏళ్ళు. జగ్గయ్య కంఠం సరిపోదండి, కంచుకుంటాం ఇప్పటికి. 92 ఏళ్ళు ఒంటరిగా ఉంటున్నాడు. భార్య ఎప్పుడో చనిపోయారు, 10-15 ఏళ్ళేమో కూడా. ఒక్కడే ఉంటున్నాడు, ఒక అసిస్టెంట్ ఆయనకి సహాయం అంతే. కళ్ళు శుభ్రంగా కనపడతాయి, చెవులు శుభ్రంగా వినపడతాయి, కంఠం కంచు కంఠమే. ఇప్పటికి పుస్తకాలు రాస్తూనే ఉంటాను. ఈ మధ్య ఒక పుస్తకం నాకు అంకితం ఇచ్చారు, నన్ను ముందు మాట రాయమని పంపించారు. ఆయన మాటలు నేను టీవీలో చెబుతూ ఉంటాను. నేను ఆ పుస్తకాలు చదివాను. ఈ నిర్ణయాల్లో సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను నేను. గురువులు అంటే వాళ్ళే కదా. ఏమిటి ఇలా ప్రకటించారట అన్నారు ఆయన. ఆయన రోజు టీవీ చూస్తారు నాకు వెళ్తాను. అవునండి అంటే మీ నిర్ణయం సరైందే, అది ఆ స్థితిలో ఉన్నవాళ్ళు అలాగే ఆలోచిస్తారు. కానీ లోకం అంతా పిలుస్తోంది కదా చెప్పమని, ఈ మాటలు అక్కడ చెప్పొచ్చు కదా, మానేయడం ఎందుకు? ఇప్పుడు మీరు కేటాయించుకోండి, మీ సమయం మీరు కేటాయించుకోండి, ఎక్కువ ఒప్పుకోకండి. ఇదివరకు ఎన్ని చేసేవారని అడిగారు ఆయన. నేను లెక్క చెప్పేశాను, 20 రోజులు అంటే వద్దు అమ్మ మీకు కూడా కష్టమే కదా అంటే, 20 రోజులు అయితే కష్టమేనండి, కానీ లోకం అంతా అడుగుతున్నారని ఆవిడ చెప్పింది. మంచిది, మీరు 7-8 రోజులు తగ్గించుకోండి. నాకు షూటింగ్లు ఎలాగో 5-6 రోజులు నెలకు ఉంటాయి, 7-8 రోజులు ఉంటాయి. ఇంకొక 5-6 పెట్టుకోండి, 15 రోజులు దాటకుండా చూసుకోండి, మొత్తం మీద చేయండి. ఎందుకంటే లోకానికి ఉపయోగపడు. ఆయన కూడా ఏం చెప్పారంటే, మామూలుగా పూజలు పురస్కారాలు హోమాలు యజ్ఞాలు అందరూ చెబుతున్నారండి, దాని గురించి కాదు, చైతన్యం జ్ఞానం బోధిస్తున్నారు. ఎవరు నిసర్గతత్వ పేరు మీరు తప్పితే ఎవరు చెప్పారు అన్నారు. అలాగే కృష్ణమూర్తి గారి తత్వం చెబుతున్నది ప్రవచనకర్తల్లో మీరు ఒక్కరేనండి. ఇలాంటి విశేషమైన తత్వాలు యోగ వాసిష్టం మాటిమాటికి రోజుకోసారి వస్తుంది నా నోట్లోంచి. అలా చెబుతున్నది మీరు ఒక్కరే, మీరు మానేస్తానంటారేంటి? అంచేదా నేను మరోలా అనుకోవద్దు, మిమ్మల్ని నేను నిర్బంధించట్లేదు, కానీ ఇలా ఆలోచించండి. మీ నిర్ణయానికి మీరు కట్టుబడితే నాకు సంతోషమే, ఒక యోగిగా నేను సంతోషిస్తాను, దాని గురించి కాదు. కానీ అది లోకానికి ఉపయోగపడే విషయం కదా. అక్కడ మనం స్వతంత్రం తీసుకోవడం మంచిది కాదండి.
అబ్బో ఇది మనకు బాధ్యత ఉంటుందన్నమాట. అప్పుడు సరిగ్గా ఆయన చెప్పింది లోక సంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తుమర్హసి నా అనవాప్తం అవాప్తవ్యం వర్తయ్యవచ్చు కర్మని. కృష్ణుడు అంటాడు అర్జునుడు, నాకేమి కలిసి వచ్చేది ఏం లేదయ్యా, నాకు నేను పొందదగింది లేదు, పొందాలనుకుని పొందలేకపోయింది లేదు, కానీ లోకం కోసం నేను పనిచేస్తున్నాను లేదా, నీకు సారథ్యం కూడా ఒప్పుకున్నానా లేదా, అలాగే లోకం కోసమే మనం కొన్ని చెయ్యాలయ్యా, మానడానికి వీలు లేదు, మరీ కాళ్ళు చేతులు సహకరించకపోతే వేరే విషయం అది. చెయ్యాలి అన్న మాట ఆయన చెప్పి నాకు తెలుసున్నదైనా ఒకసారి ఆయన గుర్తు చేసి మీరు చేయగలిగినంతే చేయండి, మీకు ఆసక్తి లేనివి మానేయండి, నిర్బంధంగా చెప్పండి నేను చెయ్యనని. అందరికీ పెళ్ళిళ్ళు వ్యాఖ్యానాలు గృహప్రవేశాలు వెళ్ళకండి, ఉత్సవాలు వెళ్ళకండి, బ్రహ్మోత్సవాలు వెళ్ళకండి, వ్యాఖ్యానాలు వెళ్ళకండి. ఏది మంచి ప్రవచనమో, ఏది కార్యకర్త కూడా మంచివాడో, ఏది బాగా 10 మందికి అందుతుందో అదే చేయండి. ముఖ్యంగా టీవీలో మానకండి, ఎందుకంటే అది అందరికీ లక్షల మంది చూస్తున్నారు, అది యూట్యూబ్లో పెడుతున్నారు, అది మానకండి. బయట ప్రోగ్రామ్స్ మీ ఇష్టం. అప్పుడు నాకు ఆ ఉపాయం నచ్చి నేను ఈ శ్రోతల బాధ పడలేక ఉగాది నాడు ప్రకటిస్తానని చెప్పాను. నా బాధ కూడా పడలేక ఉగాది నాడు ప్రకటిస్తానని చెప్పాను. అక్కడికి నేను నెల్లూరులో అయితే ఓ కమిటీ వేశానని చెప్పాను. ప్రభుత్వం అనేది కమిటీలు వేస్తుంది కదా, 3 సభ్యులతో ఒక కమిటీ వేస్తున్నానని ఫిబ్రవరిలో చెప్పాను. ఈవేళ బాధపడలేక మా నాన్నగారి తర్వాత నేను అంతగా గౌరవించే వ్యక్తి మా అన్నయ్య జీవీఎస్ అవధాన్ అని విజయవాడలో ఉంటాడు. అతను ఒక మంచి యోగి లాంటి వాడు. అతను నా నిర్ణయం అతను తీసుకుంటాడు, అతను చెప్పినట్టు వింటాను నేను. ఒకటి కష్ట సుఖాలు అతను తెలుసు, ఇటు తమ్ముడు అటు ప్రపంచం. 2 మా ఆవిడ, మా అమ్మ తర్వాత మా ఆవిడ. 2 నేను పాటను నేరుగా వినకపోయినా అంత అదృష్టం నాకు లేకపోయినా నేను జీవితాంతం గురువుగా భావించే మనిషి